కోర్టు ఏం చెప్పింది, రిలీజింగ్ ఆర్డర్ ఇస్తుంది. ఏమని, కేసు కంటిన్యూ చేస్తూ కొంత డబ్బులు దానికి డిపాజిట్ చేయించి దానికి రిలీజ్ చేస్తుంది. అలా రిలీజ్ చేసిన బియ్యం అది బేసిక్గా. రిలీజ్ చేసిన తర్వాత నన్ను ఎట్టా ఆపుతావు అని చెప్పి అతను అడుగుతాడు రేపు కోర్టుకు పోయి. మళ్ళీ వాళ్ళు మాకెందుకులే పెద్దవాళ్ళతో తగవలు అనుకుంటే వ్యాపారస్తుడు ఆగిపోతుందండి. లేదు లీగల్గా ఫైట్ చేయాలి అంటే ప్రస్తుతం ప్రతిపక్షం వీక్గా ఉంది కాబట్టి వాళ్ళు భయపడి ఆగాలి. లేదు ప్రతిపక్షం స్ట్రాంగ్ ఉంటే వాళ్ళందరూ దిగుతారు, కోర్టులకు వెళ్తారు, అట్టట చేస్తారని చెప్పి. కానీ ఒకటి సార్, ఓవరాల్గా ఈ ఎపిసోడ్ మొత్తం ఒక 4-5 రోజులుగా నడుస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయిన తర్వాత, లేదంటే జూన్ నుంచి మొదలైందని అనుకోవాలి. ఇంతకుముందే వీళ్ళు రెడీగా చేసి పెట్టుకున్నారు ఇదంతా, మేము అధికారంలోకి రావాలి, వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేది. కానీ ఇక్కడ అధికారులని టార్గెట్ చేస్తున్నారా, లేదంటే కొంతమంది వ్యాపారులను టార్గెట్ చేస్తున్నారా? ఆ శాఖకు సంబంధించిన మంత్రే పౌర సరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహరే ఉన్నారు, డిప్యూటీ సీఎంగా ఈయనే ఉన్నారు, ముఖ్యమంత్రిగా బాబు గారే ఉన్నారు. వీళ్ళందరూ బయటోళ్లే కాదు. కానీ వీళ్ళంతా ఉండి పవన్ కళ్యాణ్ గారు ఏం సాధించాలనుకుంటున్నారు, దీని ద్వారా ఏం చెప్పబోతున్నారు రేపొద్దున్న? కొంతమంది వ్యాపారులు ఏమన్నా వాళ్ళకి ఏమన్నా లైసెన్స్లు రద్దు చేస్తారా? కొంతమంది అధికారులను సస్పెండ్ చేసి ఊరుకుంటారా? లేదంటే ఇదంతా జగన్ వల్ల, జగన్ అండదండలతో వీళ్ళందరూ చేశారు, ఇప్పుడు మేము బయటకు తీసి వీళ్ళందరినీ తీసేసాం అని చెప్తారా? ఏం సాధించాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ అయితే నేను నిజాయితీగా ఉన్నాను, అవినీతిని కంట్రోల్ చేస్తున్నానని చెప్పాలనుకుంటున్నారు.